వెంకటేశాయ. భగవద్ బంధువులారా మీ అందరికీ స్వాగతం. We are going to be enjoying దివ్య అనుభూతం. మన అందరికీ విన్నాము రామాయణం అనేది ఎన్నిసార్లు విన్నాం మనం. ఇట్ ఈస్ so enlightening to all of us, whether it is a story of Lavakusa or anything. ఎన్నిసార్లు చూసినా మనకి పదే పదే వినాలని ఉంటుంది. అది మనకి పెరుమాళ అనుగ్రహంతో ఇదివరకే పోయిన సంవత్సరమే మన షణ్ముగ శర్మ గారు లాస్ట్ టైం గురువు గారు వచ్చినప్పుడే we requested and he gratefully agreed to come here again and for a longer period. So let's all thank our Guru Garu by giving. I know it's a hot day, but let's, without delaying the program, first I would like our Guru Garu to come on to the stage. మ్యాచ్ బాక్స్ అక్కడ పెట్టిందండి. ఓం మాపదాపమహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాణే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాణే. ఉద్దేయస్య జాత వేద వక్నం నిరుడితిం మమ వసోగుస్తం యమావహ జీవనం తదిశో దశ. నమ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. విరాగవం దుఃఖదా సంప్రమేయం సీతాపదం Now I request Chandu. देवदेवं भजे दिव्य प्रभावं. देवदेवं भजे दिव्य प्रभावं. रावणासुरवैरि रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावं. रावणासुरवैरि रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावं. राजवरशेखरं रविकुलसुधाकरं. राजवरशेखरं रविकुलसुधाकरं. आजानुबाहुं नीलप्रकायं. राजवरशेखरं
శేఖరం రవికుల సుధాకరం ఆజానుభావం నీలప్రకాయం రాజాది కోదండ రాజదీక్షాగురం రాజాది కోదండ రాజదీక్షాగురం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామో దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాజిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవై రణపుంగవం రామో దేవదేవం భజే దివ్య ప్రభావం Now I request Chandu to introduce us to the program, and he will also talk to us about Swami. ఓం గణేశాయ నమః గురుభ్యో నమః. ఆలయంలో వెలిసిన దేవదేవులకు పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, కార్యక్రమంకు విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారం. వారం రోజుల పాటు జరుగు ఈ కార్యక్రమంలో శ్రీ వాల్మీకి చే రచింపబడిన రామాయణం పైన గురువులు ప్రవచించబోతున్నారు. మన జీవితంలో ఆదర్శప్రాయము మార్గనిర్దేశకము అయినది రామాయణం. విభిన్న రీతుల్లో చెప్పబడిన రామాయణమును మాతృస్థానీయమైన గ్రంథం శ్రీ వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షి రాముల వారికి సమకాలీకులని చెప్పుకుంటారు. అందుకు నిదర్శనాలు మనకి ఉత్తర రామాయణంలో లభిస్తాయి. ఈయన ప్రత్యక్షంగా రాముల వారిని చూసి బహుమధురంగా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పిన గ్రంథం కావున ఇది పారాయణ యోగ్యంగా కూడా మారినది. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. రామ 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 అంటూ కోకిల వలె కవిత్వమును క్రమ మీదుగా గానం చేయి వాల్మీకి మహర్షులకు మా వందనములు. గురువుగారి పరిచయ కార్యక్రమం చేస్తాను. పిదప కొన్ని సూచనలు ఇస్తాను, దయచేసి గమనించండి. 4 వేదములలో ఒక వేదమును ఇంటి పేరుగా సకల శాస్త్ర కోవిదుడు మహాప్రజ్ఞాశాలి అయిన షణ్ముఖుని పేరు తన నామధేయంగా కలిగిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు స్మార్థక నామధేయం. ఆంధ్ర సంస్కృత పండితులైన శర్మ గారు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతమైన వరంగల్లో జన్మించి ఆ ప్రాంతంలోనే విద్యాభ్యాసం చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి BA ఆనర్స్ నందు డిగ్రీ తీసుకున్నారు. షణ్ముఖ శర్మ గారు గత 15 సంవత్సరాలుగా మన దేశంలో అనేక ప్రాంతములలో అనేక పురాణములలో వివిధ అంశముల గురించి ప్రసంగిస్తున్నారు. శర్మ గారి ప్రసంగాలలో సౌందర్యంలోని సౌందర్యం, భక్తితత్వము, శివ కళ్యాణంలోని శివపార్వతుల వైభవం, లలితాలీలలో అమ్మ అనంత రూపం,
లలితా సహస్రనామంలోని అంతరార్థములు, ప్రదోష వేళ కైలాసంలో నటరాజు నృత్యహేళ, కృష్ణుడి రాసలీల, భగవద్గీత, రామాయణ కథామృతము, ఆదిత్య హృదయం, శివానందలహరి, తిరుమల వెంకటేశ్వరుని వైభవం ఒకటేమిటి అనేక అంశముల గురించి వారి వివరణ ప్రవచనములు అమోఘము. ఉపనిషత్తులను, అనేక పురాణములను, శాస్త్రములను పరిశీలించి వాటి అందుగల ముఖ్యాంశములను క్రోడీకరించి గొప్ప సాహితీవేత్తలైన శ్రీ అప్పయ్య దీక్షితులు, శంకర దీక్షితులు వంటి వారి వ్యాఖ్యలు ఉదయిస్తూ అపూర్వంగా ప్రసంగిస్తారు. వీరు వారి ప్రవచనం శ్రద్ధగా ఆలకిస్తే వారు ప్రసంగించే అంశంలోని భగవత్ స్వరూపం మన మనస్సునందు గోచరమవుతుంది. శర్మ గారు ప్రసంగిస్తున్నప్పుడు ఒక్క క్షణం మన మనసు అదుపు తప్పితే వారు ప్రసంగిస్తున్న అంశంలో ఒక మైలు ముందు ఉంటారు. కాబట్టి మనం అందరూ ఏకాగ్రతతోటి వారి ప్రవచన కార్యక్రమాన్ని ఆలకిద్దాం. షణ్ముఖ శర్మ గారు స్వాతి అనే పత్రికలో కొన్నాళ్ళు పనిచేశారు. కొన్ని మంచి సినిమాలకు పాటలు రాశారు. కానీ మన అదృష్టంతో ఆ రంగం నుంచి విరమించుకొని పూర్తిగా ఆధ్యాత్మిక ప్రవచన ప్రసంగంలో తన ప్రవృత్తిగా మార్చుకున్నారు. శ్రీ శర్మ గారు ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక మాసపత్రికను స్థాపించి నిర్వహిస్తున్నారు. విష్ణు విద్య, సౌందర్య లహరి, లలితా సహస్రనామ అంతరార్థము తెలుపు గ్రంథములు, రామచంద్ర ప్రభు అనే పుస్తకము మొదలగును రచించారు. శివశక్తుల మీద అనేక భక్తి గీతాలను శివపదం అనే పేరిట రచించారు. వాటిని ప్రసిద్ధ గాయకులు బాణీలు కట్టి మధురంగా ఆలపించారు. సీడీల రూపంలో ప్రాచుర్యం చేశారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి గో సంరక్షణ, శిథిల దేవాలయాల జీవోద్ధరణ చేస్తున్నారు. గత 13 సంవత్సరాలుగా ఈటీవీలో ఉదయం 6 గంటలకు ఆరాధన కార్యక్రమంలో అనేక అంశాలను నిర్విరామంగా ప్రసంగిస్తున్నారు శర్మ గారు. ఈనాడు పత్రికలో ఆంతర్యం అనే శీర్షికలో అనేక అంశాలపై వ్యాసాలు రచిస్తున్నారు. ఇన్ని ప్రజ్ఞాపాఠవాలు కలిగిన శర్మ గారు అచంచలమైన దైవభక్తితో పాటు దేశభక్తి, గురుభక్తి, ఋషిభక్తి కలిగిన వారు. ఆదర్శవంతమైన భావాలు, ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన సౌమ్యులు, సంస్కారవంతులు. ఇంతటి అద్భుతమైన ప్రసంగాల్ని ఆనందించని స్పందించని హృదయాలలో భగవంతుడు నిలవడం కష్టతరం కావున శర్మగారి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించి మన మనస్సులో ఆ భగవంతుడిని ప్రతిష్ఠకు తరిద్దాం. మనము ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ఈ ప్రవచన కార్యక్రమాలన్నీ కూడా 9 భాగాలుగా చెప్పుకుంటారు. ఇందుకు నిదర్శనం శర్మ గారు గత రామనవమి నాడు అయోధ్యలో ఈ రామాయణ ప్రవచన కార్యక్రమాన్ని రోజుకి 2 పూటల ఆ విధంగా 9 దినాల పాటు చేశారు. వీరు చేయటానికి గల ముఖ్యమైన కారణం దేశ సంరక్షణార్థం ఈయన ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాక 9కి చాలా విశేషత ఉన్నది. మన పూజలు కూడా నవరాత్రులు, దేవీదేవుల పూజలు అన్నీ కూడా నవరాత్రుల ప్రకారం చేసుకుంటూ ఉంటాము. కానీ మనం ఇక్కడ మనం వారం రోజుల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కాబట్టి కొన్ని అరమరికలు జరుగుతున్నాయి. శుక్ర శనివారాలు మాత్రం మనం 2 భాగాలు పూర్తి చేసుకుంటున్నాము. ఆదివారం ఆఖరి భాగం ఉంటుంది. శుక్ర శనివారాలు ఉదయం 9:30 నుంచి కార్యక్రమం మొదలవుతుంది. అది మినహా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ఈనాడు కార్యక్రమం మొదలైన రీతిలో మొదలవుతుంది. కార్యక్రమం అవడానికి ముందు కొన్ని ముఖ్య సూచనలు. దయచేసి పిల్లలు గలవారు ముందు తతుల్లో కూర్చోగలిగితే, కొద్దిగా శ్రద్ధగా కూర్చోగలిగితే ఆనందమే. లేకపోయినట్లయితే కనుక వెనకాల తతుల్లో కూర్చుంటే కనుక ఒకవేళ పిల్లలకి ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. రెండో ముఖ్య సూచన, దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ కూడా నిశ్శబ్ద స్థితిలో ఉంచుకోండి. తద్వారా ప్రసంగానికి ఆటంకం కలిగించకుండా ఉంటుంది. మూడవది, సీడీలు ఉన్నాయి. చాలా కొత్త సీడీలు వచ్చాయి మనకి. ముఖ్యంగా ఈయన భాగవత సీడీలు, రామాయణ సీడీలు అవి కొన్ని కొత్తవి మన శీర్షికలో చేరాయి. అవన్నీ కూడా వెనకాల మాధురి గారు విక్రయిస్తారు. అవి కార్యక్రమం అయిన తర్వాత మీరు చూసుకోండి. కార్యక్రమం మధ్యలో మాత్రం దయచేసి లేచి అక్కడికి వెళ్ళకండి. అయినా అవి మేము పెట్టలేదు ఇంకా. అలాగే శర్మగారి ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఉంది. వాటికి ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్కి ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకుంటే కనుక, అదే కాక ఏ ఇతరమైన చెక్ రూపేణా
ఇవ్వదలుచుకుంటే కనుక దయచేసి చెక్ మీద క్యాష్ అని రాసి ఇవ్వండి. తద్వారా మేము వారికి ఆ విత్తం చేరవేసేందుకు మాకు సులువుగా ఉంటుంది. కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ, ఆ పిదపు భోజనం ఉంటుంది. దయచేసి కార్యక్రమం అవ్వగానే ఒక్క పెట్టిన గురువుగారి దగ్గరికి రాకుండా ఒక క్రమంలో వచ్చి గురువుగారి ఆశీర్వాదం పొందండి. తర్వాత దాదాపు సంవత్సరకాలం గడిచింది. క్రితంసారి గుర్తు చేస్తే చాలామంది, క్రితంసారి చెప్తే చాలామంది ఈ ఋషిపీఠం మాసపత్రికకి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, ఏడాది వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంత సులభతరమైంది ఈ కార్యక్రమం. మీరు నాకు చెక్లు ఇచ్చినట్లయితే కనుక నేను ఇవన్నీ పొందుపరిచి వీటిని అన్ని ఒక మొత్తంలో వాళ్ళకి పంపించి మీకు రెన్యూ చేసే సదుపాయం కలిగిస్తాను. లేదు కొత్త సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక అది చేయొచ్చు. తదుపరి మీకు ఒకవేళ మీ అంతటా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరికైనా మీ మిత్రులకి సబ్స్క్రైబ్ చేయాలి, లేదు రెన్యూ చేసుకోవాలనుకుంటే కనుక దానికి వివరాలు నేను మాధురి గారికి ఇస్తాను. మీరు వారికి చెక్ పంపిస్తే కనుక ఇండియాకి మీరు చెక్ పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే రెన్యూ చేసుకునే సదుపాయం, లేదు సబ్స్క్రైబ్ చేసుకునే సదుపాయం ఏర్పరుస్తున్నాను. ఇవి సూచనలు. తదుపరి గురుగారు చెప్పాను. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయ నమః మాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాథకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయడ నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతార్జున భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. సర్వావతారమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మను నమస్సులు సమర్పణ చేసుకుంటూ స్వామి సన్నిధిలో వర్జినియా వాసులైన సౌహృదుల సమక్షంలో ఈ రోజు నుంచి 9 పూటల పాటు మనం రామాయణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. గత ఏడాది భాగవతం జరిగి వెంటనే రామాయణం జరుగుతుందంటే వర్జినియా వాసులు వాళ్ళ యొక్క భగవద్భక్తి నాపై వారు చూపిస్తున్న ఆదరణ కారణంగా వెంటనే రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ నిజానికి వారాంతం కాకపోయినా 10 దినములు అయినప్పటికీ కూడా మొదటి రోజు ప్రారంభ సమయానికి ఇంత సంపూర్ణముగా ప్రజలు నిండి కనిపిస్తూ ఉన్నారంటే మీకు భగవద్గతపై అందున రామకథపై ఉన్నటువంటి శ్రద్ధ కనబడుతున్నది. ఇలాంటి రామకథని చెప్పుకునేటప్పుడు 9 పూటలు ఎంచుకున్నాం. గత ఏడాది భాగవతానికి 7 పూటలు ఎంచుకున్నాం. అక్కడ 7 ఇక్కడ 9 ఎందుకంటే దీనికో శాస్త్రనియమం ఉన్నది. భాగవతానికి సప్తాహం, రామాయణానికి నవాహనం విధులుగా మన పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. అయితే అప్పుడు నిజానికి అప్పుడు సప్తాహము కాదు, ఇప్పుడు నవాహనము కాదు, అదొక విశేషం. సప్తాహం అంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు తదేక దీక్షగా కథని వినడం, 2 పూట్ల వినడం, పారాయణ జరగడం, రాత్రి కథనంతటి మననం చేసుకుని మళ్ళీ మరుసటి రోజు వస్తూ అలా తదేక దీక్షగా వింటే సప్తాహం, అలా తదేక దీక్షగా 2 పూటలు వింటే నవాహనం. అయినప్పటికీ సంఖ్య ప్రధానంగా తీసుకుని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడే అసంతృప్తి పడక్కర్లేదు, అంతకంతా ఫలం ఇస్తాడు భగవానుడు. నవసంఖ్య సంపూర్ణ సంఖ్యగా మనం రామకథను చెప్పుకుంటున్నాం. ఇది కథా కాలక్షేపంగా కాకుండా ఒక యజ్ఞ దీక్షగా, ఉపాసనా దీక్షగా మనం స్వీకరించి సంపూర్ణ ఈ నవాహన ప్రభావాన్ని, సత్ఫలాన్ని మనం పొందడానికి సంసిద్ధమవుదాం. శ్రీరామాయ నమః. ముఖ్యంగా రామకథ ఇప్పటికి ఎన్ని మార్లు వినలేదు, అయినా వినడానికి సిద్ధపడ్డాం. అది రామకథలో ఉన్న గొప్పతనం. రామకథ ఒకసారి విని తెలుసుకుని వదిలివేయవలసిన గ్రంథం కాదు, ఊపిరి ఉన్నంత వరకు మననం చేసుకోవాల్సినటువంటి దివ్య గ్రంథం రామాయణం.
ఈ జన్మంతా రామాయణం పఠనం చేయాలి, అనుసంధానం చేయాలి. ఇంకా తృప్తి చాలకపోతే మరో జన్మ ఎత్తాలి. కానీ ఈ జన్మంతా రాముడిని పట్టుకుంటే మరో జన్మ ఉండదు, అది కూడా వేరే విషయం. ఆ రామతత్వం ఉన్నదే, ఆ రామతత్వాన్ని వాల్మీకి మహర్షి తన తపశ్శక్తితో 24,000 శ్లోకాలతో మనకు అనుగ్రహించాడు. నిజానికి రామాయణం ఏ గ్రంథం చెప్పుకుంటామంటే వాల్మీకి రామాయణమే కాకుండా సంస్కృతంలోనే బోలుడు రామాయణాలు ఉన్నాయి. వ్యాస భగవానుడు ప్రతి పురాణంలో రామాయణం చెప్పాడు. అలాగే 18 పురాణాలు 18 రామాయణాలు. ఇది కాకుండా భారతంలో రామాయణం ఉన్నది. అరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్తాడు రామాయణాన్ని ధర్మరాజుకి. భాగవతంలో 9వ స్కంధంలో రామాయణం వచ్చింది. ఇప్పుడు ఎన్ని రామాయణం వచ్చాయో లెక్క పెట్టుకోండి మీరే. ఇక మహానుభావుడు కాళిదాస మహాకవి రామకథ రాయాలనే ఆనందంతో రఘువంశం రచించి వాల్మీకి నమస్కారం చేసుకుని ఆయన ధన్యుడైపోయాడు. ఇంకా సంస్కృత నాటకకర్తలు ఎందరెందరో దింగ్నాగుడు బుద్ధ సంప్రదాయంలో ఉంటూ అద్భుతమైన రామకథను రచించాడు ఆయన. ఇంకా మురారి మొదలైనటువంటి వారు కూడా సంస్కృతంలో నాటక రూపంలో రామకథను రచించారు. సంస్కృతంలో వాల్మీకి రచించాక మళ్ళీ రామాయణం రాయాలంటే దమ్ముండాలి. అందుకు వాళ్ళందరూ కూడా భయపడుతూనే వాల్మీకి రచించాక మళ్ళీ నువ్వెందుకు రాస్తున్నామంటే నా జన్మ ధరింపజేసుకోవడానికి రామకథను రాస్తున్నాను ప్రతి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకుని రామాయణం రాశారు. ఇది కాకుండా మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రతి దేశ భాషలోని ఆఖరికి ఇంకా లిపి రాని జానపదుల భాషల్లోని కూడా రామకథ ఉన్నది. అందుకు రామకథ అటు వాంగ్మయం మొదలుకుని సామాన్యుల జానపదాల వరకు వాంగ్మయం వ్యాపించిపోయింది రామకథ. అసలు కథ అంటే రామకథయే, అలా వ్యాపించిపోయింది. అందుకే చేతనైతే రామకథని చదివి భావించి రాయాలి. అది చేతకపోతే రామకోటిలో రాసుకోవాలి. అది రామకథ ఉన్నటువంటి శక్తి. చిత్రం ఏంటంటే అన్ని భాషల్లో రామాయణం వచ్చింది. విదేశ భాషల్లో కూడా మొత్తానికి నాగరిక భాషలన్నింటిలోని రామాయణం రచింపబడింది. ఎన్ని రామాయణాలు ఉన్నప్పటికీ కూడా మనం గౌరవించి పారాయణం చేసేది మాత్రం వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని. ఎవరు ఎన్ని రామాయణాలు రాసినా వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా తీసుకున్నారు. తర్వాత వారి భావన, వారి కల్పన, వారి భక్తి ఇవన్నీ కూడా అందులో మేళనం చేశారు. కానీ ప్రమాణంగా మనం తీసుకోవాల్సింది మాత్రం వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఇతర పురాణ రామాయణాల్లో కూడా ఋషులు దర్శించి రాశారు కనుక ఆ అంశములు కూడా ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. పైగా రామాయణం బయటికి ఒక ఆదర్శ పురుషుడి యొక్క కథ వలె కనబడుతూ ఉంటుంది. అది బయటికి కనబడేది. కానీ అది ఆదర్శ పురుషుడి కథ మాత్రమే కాదు, ఆదినారాయణ యొక్క దివ్య చరిత్ర. అది కూడా గ్రహించవలసిన మరొక అంశం. అది రామాయణానికి ఎక్కడ లేని కీర్తి ఉన్నది. కేవలం ఒక ధార్మికమైనటువంటి గ్రంథమే అయితే ఇంత కీర్తి వచ్చేది కాదండి ఇక్కడ. పైగా రామాయణం కేవలం తెలుసుకుని వదిలేయడమే కాకుండా పారాయణ చేస్తే దాని ఫలితాలు నేటికి లభిస్తున్నాయి. రామాయణంలో ఒక భాగమైన సుందరకాండ మనం పారాయణ క్రమంలో పారాయణ చేస్తే అద్భుత ఫలితాలు పొందుతూ ఉన్నాం. ఇక రామాయణం మొత్తం పారాయణ చేసి అందులో ఒక్కొక్క గ్రహదోషం పోవడానికి ఏ ఘట్టం పారాయణ చేయాలి, ఏ సర్గని పారాయణం చేయాలి, ఏ కాండములందు ఏ అంశములు విశేషం, ఏ దోషాలు పోవడానికి ఏం చేయాలి, ఏ ఫలాలు రావడానికి ఏవి పారాయణ చేయాలో ఒక శాస్త్రం ఉంది ప్రత్యేకించి. వాటి ప్రకారం సాధన చేసి తరిస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే రామాయణం ఒకసారి తెలుసుకుని వదిలేయవలసిన గ్రంథం కాదు, మనం బ్రతుకు బాగు చేసుకోవడానికి అడుగడుగున అణువణువున అనుదినము పారాయణ చేయవలసినటువంటి గ్రంథంగా తెలుస్తున్నది. అది కేవలం ఒక మహాపురుషుడి కథ అయితే అంత శక్తి అక్కడ ఉంటుందా? ఇది కేవలం మహాపురుషుడి కథ మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుడైన నారాయణ యొక్క చరిత్ర. పైగా ఇందులో ప్రతి శ్లోకం కూడా మంత్రము. మంత్రం అని దేన్ని అంటారంటే ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దాన్ని మంత్రం అంటారు. ఒక శబ్దానికి అర్థం తెలిస్తే అది వాక్యం, దాని శక్తి గ్రహిస్తే అది మంత్రం. అందుకు సాధారణంగా మనం ఆడే మాటలకి అర్థాలు ఉంటాయి, కానీ ఋషులు ఆడే మాటల్లో అర్థాలతో పాటు శక్తి ఉంటుంది. అవి చెవులో పడితే చాలా శక్తి మనల్ని తరింపజేస్తుంది. అందుకే శక్తివంతమైన శబ్దమే మంత్రము. ఇది డెఫినిషన్, నిర్వచనం. అలాంటి మంత్రశక్తి వ్యాపించి ఉన్నది రామాయణంలో. అసలు ఆ కథలోనే ఆ మంత్రశక్తి ఉన్నది, ఆ శ్లోక రచనలో ఆ మంత్రశక్తి ఉన్నది. వాల్మీకి అలా రచించాడు ఒక్కొక్క శ్లోకాన్ని. అదే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసాం మహాపాతక నాశనం అన్నారు ఇక్కడ. శతకోటి ప్రవిస్తరం. రామకథ ఎంత ఉందంటే 100 కోట్ల శ్లోకాలు. మరీ ఎగ్జాజరేషన్ అండి కదా. ఏదో 24,000 శ్లోకాలు అన్నారు, సంతోషం. 100 కోట్లు మరీను ఏమిటి అంటే ఋషులు అబద్ధం ఆడతారా? పైగా నేను చెప్పిన శ్లోక